హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ కృతి శెట్టి గారు కలిపి నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఎందుకు అలా చెప్పంటారా అంటే అది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఆ కంపెనీ అన్న వర్డ్ మూవీ రన్ టైం అయితే ఎక్కువ ఉంది భయ్య. 2 hours 35 minutes ఉంటుంది దగ్గర దగ్గరగా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ లీడ్ అయిన హీరో వాస్. తను ధేమ అనే అమ్మాయిని అయితే ప్రేమిస్తాడనమాట. కాకపోతే ధేమ అనే అమ్మాయికి ఫోన్ అనే పిచ్చిలో బతుకుతూ ఉంటుందన్నమాట. సో అందులో ఒక యాప్ అయితే ఉంటుంది, LIK అని చెప్పేసి. అదే లవ్ లైఫ్ ని డిసైడ్ చేసే యాప్ అన్నమాట. బట్ మన హీరో ప్రపోజ్ చేసిన తర్వాత అసలు ఆ యాప్ పర్మిషన్ ఇచ్చిందా లేదా, అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ట్రైలర్ లో చూపించింది చెప్పాను, ఇంతకు మించి నేనేం చెప్పలేదు. ఇక నాకు ఎలా అనిపించిందిరా ఓవరాల్ గా అంటే ఒక్కటి చెప్తాను భయ్య. ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీకి ఈ మిలీనియల్ అండ్ అవుట్‌డేటెడ్ పర్సన్ ఇస్తున్న రివ్యూని సీరియస్‌గా తీసుకోకండి. మీరు ఇన్‌కేస్ జెన్‌జీ బ్యాచ్ అయితే గనక మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. మీకు ఎలాగో ప్రదీప్ రంగనాథన్ తీసుకొచ్చే కాన్సెప్ట్స్ ఇవన్నీ చాలా గుడ్డిగా నమ్ముతారు. ఆయన స్వాగ్, ఆయన స్లో వాకింగ్ స్టైలు, అన్ని డైలాగ్స్ విత్ బ్యాక్‌గ్రౌండ్ ఎలివేషన్స్ కావాలనుకుంటే వెళ్లి చూసేయండి. మీకు సాటిస్ఫై అయిపోతారు. మీకు వర్కౌట్ అయిపోద్ది. మీకు నచ్చేస్తది. బట్ నాలా మిలీనియల్ బ్యాచ్ అండ్ అవుట్‌డేటెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే గనక వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. నాకైతే నచ్చలేదు భయ్య. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నేను చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అయితే టూ బ్యాడ్. చాలా ఇబ్బందిగా చూసా. చాలా నీరసంగా చూసాను నేనైతే ఫస్ట్ హాఫ్ అన్నది. అంటే కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం ఇది మానుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అందరికీ తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ అందరికీ తెలుసు. అదొక డబ్బిడ్ మూవీ అని చెప్పేసి వాళ్ళు తీస్తున్నది చెన్నై ఆర్ తమిళనాడు సంథింగ్ ఏరియాలో అని చెప్పేసి. ముందు అది మానుకోవాలి బ్రో. ఇక్కడ పక్కనేమో చెన్నై, తమిళనాడు అని పడుద్ది. పక్కనేమో బేగంపేట మెట్రో అని పెడతారు. ఈ ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఒకటి ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీనే. బట్ రైటింగ్స్ అండ్ టేకింగ్ ఈ స్క్రీన్ ప్లే ఇదంతా మాత్రం ప్రెజెంట్‌లో ఉండిపోయాయన్నమాట. లైక్ 2020స్‌లో ఉండిపోయాయి. ఆ ఫ్యూచరిస్టిక్ స్టేజ్‌కైతే తీసుకెళ్ళలేకపోయారు విఘ్నేష్ గారు. నాకది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా డైలాగ్స్, ఎమోషనల్ మూమెంట్స్, లవ్ ట్రాక్ పరంగా అండ్ కొన్ని కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి. సిస్టర్స్ గురించి వాటి గురించి ఇవన్నీ ఇంకా ఔట్‌డేటెడ్‌గా ఉంటాయన్నమాట. ఫ్యూచరిస్టిక్ అన్నారు కదరా! ఫ్యూచరిస్టిక్ ఏదిరా అసల? ఏం చూపిస్తున్నారురా మీరన్న ఫీల్ అయితే వచ్చింది నాకు లిటరల్లీ. అంటే వీళ్ళు టచ్ చేస్తున్నది యాప్ వర్సెస్ హార్ట్ అన్న కాన్సెప్ట్‌ని టచ్ చేస్తున్నారన్నమాట. సో, ఆ హార్ట్ గెలవాలంటే ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతేనే హార్ట్ గెలిచినట్టు. బట్ ఇక్కడ ఎమోషన్స్ ఏం వర్కౌట్ అయ్యాయంటే ఏం చూపించలేదు. నాకు అంతలా ఏం ఇంపాక్ట్ అనిపించలా. ఇట్స్ లైక్ చాలా కామెడీగా, చాలా ఫన్నీగా, సటైరికల్‌గా చూపించారు కానీ, అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నాకు. అండ్ పైగా కాన్సెప్ట్ వైస్ కొంచెం డిఫరెంట్‌గా, యూనిక్‌గా అనిపించినప్పటికి కూడా లవ్ స్టోరీలో కొంచెం ఫ్యూచరిస్టిక్‌గా ట్రై చేద్దాము. 2040లో సెటప్ చేద్దాము మూవీ అంతా. సో, యాప్ వర్సెస్ హార్ట్ అన్న కాన్సెప్ట్ తీసుకొద్దాము. ఇవన్నీ బానే ఉన్నాయి పాయింట్స్. బట్ ఎగ్జిక్యూషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ లవ్ క్రియేట్ చేసే విధానం గాని, ఇంటర్వెల్ బ్యాంగ్ గాని, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీక్వెన్సెస్ అండ్ ఆ లవ్ స్టోరీ సాగదీస్తారు బ్రో. మామూలుగా సాగదీయరు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకేమన్నా వర్కౌట్ అయిన మూమెంట్స్ ఉన్నాయంటే, నేను వేళ్ళ మీద లెక్కెట్టుకుంటూ చెప్పేస్తా. 'ఎస్‌జే సూర్య' గారికి అండ్ 'ప్రదీప్ రంగనాథన్‌కి' మధ్య కొన్ని మూమెంట్స్ పడతాయి. హిల్లేరియస్‌గా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. అంటే అవి కూడా వేళ్ళ మీద లెక్కేసుకునేలా ఉంటాయి. ఒక 2, 3 సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట వాళ్ళిద్దరివి. అండ్ క్లైమాక్స్‌లో 'ఎస్‌జే సూర్య' గారిది ఒక చిన్న బిట్ ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చిందది. కామెడీ మూమెంటే బాగా వర్కౌట్ అయింది. అండ్ 'ధీమా ధీమా' సాంగ్ బ్రో. ఏమన్నా సాంగా భలే అనిపించింది. 'ధీమ ధీమ' సాంగ్ అండ్ హీరో ఇంట్రడక్షన్ టైమ్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు భలే వర్కౌట్ అయింది. నాకు అవి కూడా బాగా నచ్చాయి. టెక్నికల్లీ, విజువల్ అయితే మూవీ చూడడానికి బానే ఉంది. క్లైమాక్స్‌లో ఏదో మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. ఆ రోబోట్స్ సంథింగ్ ఇది. అక్కడ కొంచెం దెబ్బయిందనే చెప్పాలి. బట్ స్మాల్ బడ్జెట్ మూవీ కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ రైటింగ్స్ పరంగా చాలా వీక్‌గా ఉంది మూవీ అన్నది. అండ్ చాలా ఔట్‌డేటెడ్‌గా అనిపించింది. అంటే ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ అన్నారు కదా! అంత ఫ్యూచరిస్టిక్ రైటింగ్స్ అయితే నాకు కనిపించలేదు. ఎప్పుడు చూసే లవ్ స్టోరీ, కామన్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే టెంప్లేట్‌లో నడుస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంట్రా డిఫరెంట్‌గా వచ్చిందంటే ఆ యాప్ LIK. లైక్ అన్న యాప్ ఒక్కటే మీకు డిఫరెంట్ ఉంటుంది. త్రూ ఔట్ ద మూవీ అయితే అది క్యారీ చేయలేకపోయారు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్ కూడా ఓడియమ్మోయ్! ప్రీ క్లైమాక్స్ దగ్గరే సినిమా అయిపోయింది కదరా! ఇంకెందుకురా సాగదీస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఆహ్, చాలా చాలా ఎగ్జాస్టెడ్ అనిపించింది బ్రో. నాకంత సాగదీస్తే నాకిష్టం ఉండదు. నాకంతగా వర్కౌట్ అవ్వలేదు. నేను ముందు చెప్పినట్టే ఇప్పుడు కూడా అదే చెప్తున్నా లాస్ట్‌లో గూడా. ఈ ఔట్‌డేటెడ్ పర్సన్ ఇచ్చే ఒపీనియన్‌ని సీరియస్‌గా తీసుకోవద్దు. మీరు వెళ్ళండి. 'ప్రదీప్ రంగనాథన్' మూవీస్ మీకిష్టం అనుకుంటే చూడండి. ఎందుకంటే నాకు 'డ్యూడ్' మూవీయే నచ్చలేదు. సో, నా ఒపీనియన్ సీరియస్‌గా తీసుకొని మీరేమి డిసైడ్ అవ్వద్దు. మీరెళ్లి చూసి మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.